ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్న మాట, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదని దేవుడు అలనాడు ఇశ్రాయేలు ప్రజలతో సెలవిస్తున్నట్లుగా, వారితో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. నేను మీ మధ్య నడుస్తూ నేను మీ దేవుడినై ఉన్నాను కనుక మీరు నాకు ప్రజలై ఉందురు. కాబట్టి మీరు ఐగుప్తీలకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించానని అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తులంటే ఏంటి? అసలు ఐగుప్తీలకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పిస్తానని దేవుడు ఎందుకు మాట్లాడని మనం ఆలోచన చేస్తే, ఐగుప్తీలు అనగా బానిసత్వముతో చాలా వారి యొక్క క్రింద పని చేయించుకుంటూ ఇక వారికి దాసులయ్యేలాగా వెట్టి చాకిరీ చేయించుకునేటువంటి వారు ఈ ఐగుప్తీలు. కానీ దేవుడు వారికి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అనబడుతున్నటువంటి వారు ఐగుప్తీల దగ్గర వెట్టి చాకిరీ చేయడము, వారి దేవునికి మొరపెట్టుకోవడం, వారు పడుతున్నటువంటి ప్రతి బాధను దేవుడు చూసి ఉన్నాడు. కాబట్టి దేవుడు అక్కడ అంటున్న మాట, ఇదిగోండి మీరు ఐగుప్తీలకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి నేను మిమ్మను రప్పించి తిని అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అలాగనే దేవుని కృపను బట్టి వారి బానిసత్వం నుండి ఫరో అనేక మార్లు పంపించనని చెప్పేసి ఎన్నోసార్లు అన్నప్పటికీ కూడా దేవుడు తన సంకల్పం చొప్పున ఫరో చేతనే మరి అక్కడ తెగుళ్ళు రావడము, ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం అంతా మునిగిపోవడము, దేవుడు అద్భుత రీతిలో ఇశ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వం నుండి విడిపించాడు. ఈ ఉదయకాల సమయంలో ఐగుప్తి వంటి ఆత్మ ఇంకను కొంతమంది జీవితాల్లో ఏలుబడి చేస్తూనే ఉన్నది. ఐగుప్తు అంటే ఏంటి? బానిసత్వము అనగా ఇక వారికి జాలనేది కలగదు, వెట్టి చాకిరీ చేయించుకుంటారు. అంటే ఈ కుటుంబ పరిస్థితుల్లో కూడా, ప్రస్తుత పరిస్థితిలో కుటుంబంలో ఐగుప్తి వంటి ఆత్మ ఇంకా బ్రతికే ఉన్నది. అపవాదైన సాతాను ఏమాత్రము జాలి చూపించకుండా వారి హృదయంలో మనస్వార్థాలంటూ, అసూయంటూ, ద్వేషమంటూ కుటుంబంలో ఉన్నటువంటి వారే చాలా విచ్చలవిడిగా, లేకపోతే వారు ఒకే కుటుంబం అయినప్పటికీ వేరు మనుషులుగా ప్రవర్తిస్తూ అపవాదైనటువంటి సాతాను వ్యక్తి చాకిరీ చేయించుకున్నట్లు ఫరో రాజు. అలాగనే ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో కూడా అపవాదైన సాతాను నీ యందు జాలి పడకుండా నీ మనసంతా కూడా కలవరానికి గురి చేస్తూ ఒక వ్యక్తి చాకిరి వల్లే నీలో ఏదో చెప్పలేని సమస్య, నీవు భరించలేనంత బాధను నీవు అనుభవిస్తున్నావేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న మాట, ఐగుప్తి వంటి శ్రమ నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు పడుతున్న బాధను నేను చూస్తున్నాను గనక ఐగుప్తిలో మీరు ఉండకుండా ఆ దేశంలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, ఆ దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పిస్తానని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబ పరిస్థితిని బట్టి దేవుడు నీతో అంటున్నాడు, నీవు పడుతున్న బాధ, నీవు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క శ్రమ, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, కుటుంబంలోనే ఒకరి తర్వాత ఒకరికి అలజడులు రేగడము, ఒకరి మధ్య ఒకరు సంబంధం లేకుండా, ప్రేమానురాగాలు లేకుండా, ఒకే కుటుంబం అయినప్పటికీ కూడా వ్యత్యాసాలు కలిగి ఉండడము, అంటే ఐగుప్తు వంటి ఆత్మచేత మీరు నింపబడి ఉన్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న ఒక మంచి శుభవార్త ఏమిటంటే, మీరు ఐగుప్తీలకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, పై వచనాల్లో మనం చూస్తే, నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనసు అసహ్యపడదని దేవుడు మాట్లాడుతున్నారుగా. మందిరం అనగా మన హృదయమే దేవునికి ఆలయమని మనము ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాం. మన హృదయాల్లోనే దేవుడు ఉండాలని, ఒక మందిరంగా మలుచుకోవాలని నీ హృదయంలో దేవునికే ఒక ఆలయాన్ని కట్టినట్లయితే, నీ హృదయంలో దేవునికే ఒక మందిరము వలె నీ హృదయాన్ని దేవునికి సమర్పించగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు, మీ యందు నా మనసు అసహ్యపడుతూ నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. నిజంగా
ఆయన దేవుడిగా ఉండి మనం ఆయన ప్రజలమైతే మన జీవితాల్లో నెమ్మది కలుగుతుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా, చెప్పుకోలేని బాధ చేత నింపబడిన, కుటుంబంలో కలవరం చేత నింపబడినా సరే ఆయన మనకు దేవుడే ఉన్నారు. ఈయన అద్భుతములు చేయగలిగిన దేవుడు. కుటుంబంలో నలిగిపోతున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా కనుమరుగు చేసి నేనున్నానంటూ ధైర్యపరుస్తూ ఆయన అద్భుత కార్యములు చేయగల దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మన మధ్య నడిస్తే అద్భుతమే, ఆశ్చర్యమే. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించితినని ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తు వంటి బానిసత్వంలో నీవు ఉన్నావేమో, ఐగుప్తు వంటి కుటుంబ నేపథ్యంలో నీవు నలిగిపోతున్నావేమో, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి ఎవ్వరు జాలిపడక, నీ మీద కనికరాన్ని చూపించక అందరూ నిన్ను అసహించుకునేటువంటి వారే ఉన్నారేమో. కానీ ఆ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు మొర్రపెట్టుకోవడం దేవుడు చూస్తున్నాడు. నీకు వచ్చి రాని ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థించడము దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు నీకిస్తున్నటువంటి మంచి వాగ్దానం ఏమిటో తెలుసా? ఐగుప్తీలకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని. ఈ ఐగుప్తీల నుండి వచ్చేటప్పుడు ఆ ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రంలో ఎలా అయితే చంపివేయబడ్డారో, ఎలా అయితే వారి సమాధులు ఆ ఎర్ర సముద్రంలో తేలియాడినాయో, ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో కూడా ఒకవేళ ఎర్ర సముద్రము వంటి అలజడులు నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పుడు నువ్వు భయపడవద్దు. ఎర్ర సముద్రంని 2 పాయలుగా చేసి ఆ ఎర్ర సముద్రంలోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. ఆ ఎర్ర సముద్రంలోనే ఫరో సైన్యమును అక్కడికక్కడే ఆ దేవుడు సమాధులుగా చేసినట్లుగా, వారు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి ఇక నా పరిస్థితి అయిపోయిందని నీవు అనుకుంటున్నావేమో, కానీ ఇక ఆనందం లేదని నీవు అనుకుంటున్నావేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో నీకు ఇస్తున్న మాట, ఎవరి ముందైతే నీవు కన్నీరు కార్చావో, ఏ పరిస్థితిని బట్టి నీ కుటుంబంలో నలిగిపోయావో, వారి ఎదుటనే దేవుడు నీ తల ఎత్తుకునేలాగా, నీ కుటుంబంలో ఆనందం ఇచ్చేలాగా, నీ కుటుంబంలో నెమ్మదినిచ్చేలాగా దేవుడు చేయబోతున్నాడు. అపవాదికి సిగ్గుకరంగా, దేవునికి మహిమకరంగా అద్భుత కార్యం చేయబోతున్నాడు. కనుక ఆయన కృపను పొందుకుందాం. నీకున్న స్థితిని బట్టి నీవు భయపడవద్దు. కానీ దేవుడు అంటున్న మాట, నేను మీ మధ్య నడిచేదను, నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన మనకు తోడుగా ఉంటే ఎంతటి సమస్య అయినా తీసివేయగలడు. ఎందుకంటే సర్వమును సృజించిన సృష్టికర్త, ఈ సృష్టికి కారణభూతుడు ఆయనే. గనుక ఆయన కృపను పొందుకుందాం. ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కనులు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. నేను మీ మధ్య ఉంటానని, నేను మీ దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీ మధ్య నడిచేదనని ప్రభా నీ వాగ్దాన రూపంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభా ఐగుప్తు వంటి బానిసత్వం చేత కుటుంబంలో నెమ్మది లేక అయ్యా వారి తండ్రి నలిగిపోతున్నారో, వారి జీవితాల్లో నెమ్మదిని కలిగి చేయండి అయ్యా. ఐగుప్తుల మధ్యలో నేను మిమ్మల్ని ఉంచను, ఆ దేశం నుండి నేను మిమ్మల్ని రప్పిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, ప్రతి అపవాది క్రియలను యేసు నామంలో లయపరచండి అయ్యా. అయ్యా ఏ కుటుంబం అయితే ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి లేకుండా నాయన నెమ్మది లేకుండా అయ్యా బాధపడుతున్నారో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఐగుప్తు వంటి ఆత్మను దూరపరిచిన ఆయన అయ్యా నీవే తండ్రి నెమ్మదిని కలిగి చేయండి. నేను నిన్ను గూర్చి అసహ్యపడినని నీ వాగ్దానం ఇస్తున్నావు గనుక నీ కృపచేత బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. వారి కుటుంబాలలో నెమ్మదిని కలుగజేస్తూ వారు అనుకుంటున్న ప్రతి కార్యములు నెరవేరుస్తున్నాయన నీవే తండ్రి సహాయము దయచేయమని, బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరుస్తూ ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ వర్ధిల్లింప చేస్తూ నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.